మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని పెదవాగు చిన్నవానకి పొంగిపొర్లుతోంది. దాన్ని దాటలేక రైతులు సకాలంలో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నారు. బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామస్తులు గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. శ్మశాన వాటికలు సైతం అటువైపే ఉండడంతో వర్షాల సమయంలో ఎవరైనా చనిపోతే వారి బాధలు వర్ణనాతీతం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని అందుగులపేట గ్రామస్తులకు చెందిన 15,000 ఎకరాలు, పులిమడుగు గ్రామస్తులకు చెందిన 1000 ఎకరాల పంట పొలాలు పెద్దవాగు అవతలి వైపు ఉన్నాయి. వారితో పాటు ఊరు మందమర్రి, నార్లాపూర్కు చెందిన సుమారు 700 మంది రైతులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షానికే అక్కడి పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై వంతెనలు లేకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకోలేక, కోతకు వచ్చిన పంటలు ఇంటికి తీసుకురాలేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరి చేయబట్టి మళ్ళీ ఊరోళ్ళకు, జనాలకు, రైతులకు అందరికీ ప్రతి ఒక్కరికి భలే ఇబ్బంది. అంటే ఇబ్బంది వ్యవసాయానికి చేయడానికి పోవాలన్నా, ట్రాక్టర్లు పోవాలన్నా, ఎడ్ల నాగలి పోవాలన్నా, ఏ కైకిలు రావాలన్నా బొక్కల గుట్ట మీదకి వెళ్ళి కైకిలు పెట్టి అక్కడికి వెళ్ళి ట్రాక్టర్ పట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జి చేయబట్టి ఇప్పటికీ 10 సంవత్సరాలు అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తాం అన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోనే లేదు. అందుగులపేట శివారులో 9 ఏళ్ల క్రితం రెవెన్యూ గ్రీన్కో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్లాంట్ యాజమాన్యం పెద్దవాగుపై కల్వర్టు నిర్మించడంతో రాకపోకలు ఈజీగా సాగాయి. వాగులోని కల్వర్టు పిల్లర్ల పక్కన ఇసుకను కొందరు అక్రమంగా తరలించడంతో కింది భాగం బలహీనంగా మారి 2018లో వరద ఉధృతికి కల్వర్టు కూలిపోయింది. అప్పటి నుంచి ఆ గ్రామస్తులకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. మాకు ఈ బ్రిడ్జి కట్టిస్తా అని సోలార్ వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మీద కట్టారు. మీద కడితే అది ఒక 1 ఇయర్కే తెగిపోయింది. బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఉండే, ఆయన కట్టిస్తా అని ఆయన పీరియడ్ అయిపోయింది. ఆయన పీరియడ్ అయిపోయినాక మళ్ళీ మాకు వివేక్ గారు వచ్చారు. జంగల్ కట్టుకు వచ్చి చూసి దాన్ని ఎట్లయినా కడదాం సీతాగారు చెప్తాడు. మా అందుగులపేట గ్రామంలో దయదలిసి మాకు ఈ బ్రిడ్జి తొందరగా నిర్మాణం చేయగలరని వివేక్ గారిని కోరుకుంటున్నాం. పులిమడుగు గ్రామస్తులకు మొదటి నుంచే ఈ సమస్య ఉంది. వాగులు దాటుతూ వరద ఉధృతికి గ్రామస్తులు, పశువులు కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం వాగు ఉధృతి పెరగడంతో తిరిగి రాలేక అవతలి వైపు ఒడ్డుపై పూటల తరబడి నిరీక్షించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మా పొలాలు అన్ని ఇటు వాయుతలనే, మా ఊరంతా అవతలుంది. మేము ఇటు రావడానికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఈ మోరు చేయబట్టి ఈ మోరు తీపించి మాకు బ్రిడ్జి కట్టించాలని మేము కోరుతున్నాం. మాకు ఎక్కడ వర్షం కొట్టినా ఈ వాగు వస్తుంది. మేము పంటలు టైంకు చేసుకోలేక మా పంట బాగా నష్టపోతున్నాం. మేము వాగు దాటాక మస్తు ఇబ్బంది అవుతుంది. బస్తాలు వేసుకోపోతే బస్తాలు తడుతున్నాయి, గొడ్లు కొట్టుకపోతున్నాయి. వాగు వచ్చినప్పుడు వర్షం కొట్టిందంటే అటే మళ్ళా అట్లా బొక్కలు కొట్టు నుంచి రావాలి. మాకు బ్రిడ్జి కావాలని అనుకుంటున్నాం అందరం. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దవాగుపై వంతెనలు నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్ను పట్టించుకోలేదు. చివర్లో ఎన్నికల ముందు 2023 అక్టోబర్ 1న హడావిడిగా పంచాయతీరాజ్ అండ్ R&B ద్వారా 6 కోట్ల ఫండ్స్తో 2 చోట్ల బ్రిడ్జ్లకు అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు. మేము ఈ ఊర్లో గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఈ వాగు కాడ బ్రిడ్జ్ చక్కదనం లేక మేము ఇటు వాగు దాటడానికి అయినా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి పరిష్కారం దొరకడం లేదు. మా రైతుల కోసం తప్పడం లేదు. గవర్నమెంట్ బ్రిడ్జిని త్వరలో శాంక్షన్ చేస్తే ఇక ముందుకైనా మా రైతులు ఈ కష్టాల నుండి తప్పుకొని హారంగా సుఖంగానైనా వ్యవసాయం చేసుకొని బతుకుతాం. గత ప్రభుత్వం కూడా మేము ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా దీన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా పరిశీలించి దీన్ని సీఎం గారి దృష్టికి, మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని పనులను వేగవంతం చేస్తానని చెప్పి తెలియజేయడం సంతోషకరం. ఇటీవల అందుగులపేట, పులిమడుగు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆ గ్రామస్తులతో మాట్లాడారు. పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలకులు ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం రాష్ట్ర ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కల్వర్టుల నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఫండ్స్ రీశాంక్షన్ చేయించాల్సిన అవసరం ఉందని, కల్వర్టుల నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ గ్రాంట్స్ మంజూరుకు కృషి చేస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ కల్వర్ట్ కట్టించాలని చెప్పి వాళ్ళందరూ అప్పుడు కూడా బ్రిడ్జ్ కట్టిమన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్, అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ మేమందరం ఇటుపక్క ఉన్నాం, కానీ మా భూములన్నీ ఆ పక్క ఉన్నాయి, మేము పోలేకపోతున్నాము, మాకు ఇబ్బంది ఉందని చెప్పి మన పులిమడుగు అందులో గ్రామస్తులందరూ కూడా
వాళ్ళు ఇదే డిమాండ్ చేస్తున్నారు. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారితో కలిసి ఈ 2 బ్రిడ్జ్లకు మళ్ళీ రీశాంక్షన్ కావాలి. అప్పుడు కేవలము టీఆర్ఎస్ నాయకత్వము ఓట్ల కోసము శాంక్షన్ చేపించి ఖజానాల ఖాళీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇది మేము తీసుకొచ్చినాము చేస్తాము ఓట్లు వేయమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. నేను వారికి అందరికీ భరోసా కల్పించినాను. కేసీఆర్ ఏమో 7 లక్షల రూపాయలు అప్పులు చేసినాడు. మేము ఈ సరిదిద్దుతున్నాము. ఈ కల్వర్ట్ కూడా కట్టించడానికి స్పెషల్ ఫండ్స్ తీసుకురావాల్సి వస్తుంది. తీసుకొచ్చి పని చేస్తా. అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు చెప్పుకున్నారు గ్రామస్తులు. ఇప్పుడైనా వారి సమస్య తీరి సకాలంలో వ్యవసాయ పనులు చేసుకుంటామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.